మునుగోడు నియోజకవర్గం చెల్మడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. ఈ 6 గ్యారెంటీల పైన ఏ విధంగా అమలవుతున్నాయో ఒకసారి చూద్దాం, అతనితో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, ఈ 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి ఈ మునుగోడులో? రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయిన కాడి నుంచి నా పేరు బాతరాజు సత్తయ్య. పట్టుకుంటుంది బాతరాజు సత్తయ్య. నేను సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని, మా బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ని, మా రజక సంఘానికి పార్టీ మండల అధ్యక్షుడిని. 6 గ్యారంటీలు మన రేవంత్ రెడ్డి వచ్చిన కాడి నుంచి 6 గ్యారంటీలు. ఫస్ట్ పాయింట్ ₹1,00,000 మాయిపోయింది. రెండోది బస్సు ఫ్రీ, బస్సు ఫ్రీ అయింది రెండోది. మూడోది తర్వాత మన గ్యాస్ సిలిండర్ అది అమలుకి వచ్చింది. తర్వాత నాలుగోది ఆరోగ్యశ్రీ. తర్వాత మన ఇప్పుడు జరిగేది ఐదోది మన ఇది ఉంది కదా, 5 అయినాయి గ్యారెంటీలు. ఇప్పుడు సిలిండరు, బస్సు, అది మళ్ళీ ఇది కరెంటు బిల్లు 200 యూనిట్లో కరెంటు బిల్లు మారిపోయింది. ఇప్పుడు జరిగేవి ఫస్ట్ కానించి 2 లక్షలు రుణమాఫీ, కరెంటు బిల్లు, గ్యాసు, తర్వాత సిలిండర్లు 5 అయిపోయినాయి. రేపు వచ్చేది కూడా చెప్తా, రేపు 24 చెప్పనా, 24 గ్యారంటీలలో. తర్వాత మన ఇది ఇస్తామంటారు, మన ఇందిరమ్మ ఇండ్లు, మన ఇది రేషన్ కార్డులు. తర్వాత 25,000 పింఛని, 12,000 పేద ప్రజలకు, 12,000 భూమి లేని వారికి 12,000. తర్వాత రేపు వచ్చే 26 తారీఖు నాడు అది అమల్లోకి వస్తుందని దాన్ని మేము అనుకుంటా ఉన్నాము. పేద ప్రజలకు రేవంత్ రెడ్డి వచ్చిన కానీ అందుబాటులో అన్నీ వాళ్ళు ఏది అనుకున్నాయో 6 గంటల అన్నీ అమలు పడతాయని జనం ఆశల మీద ఉండరు. అటుగాక ఆశలు కూడా నెరవేరుతాయని మేము ఆ నమ్మకం అనేది ఉంది. రేవంత్ రెడ్డి ఏమైతే హామీ ఇచ్చిండో అవి తప్పకుండా హామీ అయితే అని మేము ఆశపడుతున్నాం. రెండోది తర్వాత ఇప్పుడు మనం కేసీఆర్ గురించి కూడా చెప్తాం. కేసీఆర్ గవర్నమెంట్లో ఆశలు పెట్టడమే కానీ ₹1,00,000 రుణమాఫీ అని ఇస్తాడో కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, చేయలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు, ఇవ్వలేదు. తర్వాత దళిత బంధు ఇస్తున్నాడు, ఇవ్వలేదు. అన్నీ లేనిపోని ఆశలు పెట్టడం. 2 టర్నులు తెలంగాణని పీడించుకొని తినడమే కానీ తెలంగాణని డెవలప్ చేసిన ముచ్చటైతే లేదు. అదే కాళేశ్వరం అన్నాడు, కాళేశ్వరంలో ₹7,00,000 బాకీ చేసిండు. తెలంగాణని పీడించుకొని తినిపోయారు తండ్రి కొడుకులు, అల్లుడు, బిడ్డే. అంతకన్నా ఎక్కువ చేసిపోయింది ఏం లేదు. మాటలు చెప్పడం వరకే కానీ ఈ తెలంగాణని అభివృద్ధి బంగారు తెలంగాణ తెస్తున్నాం అన్నాడు. అప్పులు చేసిపోయాడు. అంతవరకు ఈ అప్పును కూర్చుకునేటానికే వచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ అప్పు దాన్ని కూర్చాలంటేనే ఇంకా 5 సంవత్సరాలు పడేటట్టుంది. అట్లా ఉన్నప్పటికీ, అప్పులు ఉన్నప్పటికైనా ఇంకా ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు ఫిరిస్తుండు, బస్సు ఫిరిస్తుండు, వచ్చి రాగానే చేసిండు. తర్వాత ఇందిరమ్మ ఇల్లు ప్రకటించిండు. తర్వాత అన్నీ అనుకున్న గ్యారంటీలు అంతకంటే ఇంకొక మెట్టు ఎక్కువనే చేసి చూపిస్తాడు కానీ అన్నమాట తప్పే లేదు. కాంగ్రెస్ పార్టీ విధానమే అన్నమాట తప్పదు. రాజశేఖర రెడ్డి ఇస్తున్నాడు, ₹1,00,000 మాఫీ ఇస్తున్నాడు, ఇచ్చిండు. ఆయన ఏమేమి హామీలు ఇచ్చిండో చేసిపోయిండు. అదే హామీలు అదే రూట్లో ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అడుగులనే నడుస్తుంది. ఇది ఇప్పుడున్న జనాలు కూడా అదే విధంగా నడుస్తుందని ముందుకు ఎదురు చూస్తూ ఉండు. ఎదురు చూసినా అవి తప్పకుండా అవి తీరుతాయని ప్రజలకు గ్యారెంటీ ఉంది, నమ్మకం అనేది ఉంది. వీళ్ళు చేయరు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు తప్పించుకుంటారు అని మాత్రం అది ఇందిరమ్మ కాలం నుంచి కూడా లేదు. ఇందిరమ్మ దున్నేవానికే భూమి ఇచ్చింది, గీసేవానికే సెట్ ఇచ్చింది. ఎవరైతే వ్యవసాయం చేస్తుండో వానికి భూమి లేని వానికి భూమి ఇచ్చింది, ఇల్లు లేని వానికి ఇల్లు ఇచ్చింది. ఆమె అనుకున్న మాటలన్నీ బతికినంత కాలంలో ఆమె ఏమేమి అనుకుందో అన్నీ సాధించి ఈ ప్రజల గురించే ప్రాణం వదిలిందా. వాళ్ళ కుటుంబం మొత్తం రాజీవ్ గాంధీ కానీ ఇందిరమ్మ కానీ వాళ్ళు ఏ మాట నోట్లకెళ్ళి వెళ్తే అది తప్పేది లేదు, ఆ మాట తప్పేది లేదు. కాంగ్రెస్ పార్టీ విధానమే తప్పదు. కాంగ్రెస్ పార్టీ ఏమైతే హామీలు ఇచ్చారో అది తప్పకుండా నెరవేరుస్తారు.
అవి మాత్రం ఆడేది లేదు, తప్పేది లేదు. కాంగ్రెస్ పార్టీ విధానమే అది. ఇంకొకటి తర్వాత ఇప్పుడు ఈయన ఏం చేస్తుండు, ఈయన అది చేస్తుండు, ఇది చేస్తుండే, ఏమి చేయలేదు. ఇప్పుడు వచ్చినాక నీకు 200 యూనిట్ల కరెంటు పిరిచిండు, బస్సుని పిరి నడుపుతుండు, తర్వాత ఆరోగ్యశ్రీ చేసే తర్వాత మళ్ళీ ఈ అన్నీ వాళ్ళు మన 6 గ్యారెంటీలు అని సగం పడ చేసినాక కేసీఆర్ ఏం చేసిందని, కేసీఆర్ రైతు బంధు అనేది ఒక్కటి ఇచ్చిండు. దానివల్లనే జనంలో పెద్ద ఫోకస్ వచ్చిందంటే రైతు బంధు వల్లనే. రైతు బంధు వల్ల మన 1,00,000 రూపాయలు 2 లక్షల రుణమాఫీ చేసిండు. దానివల్ల ఫోకస్ చేస్తున్నా. రైతు బంధు 5,000 రూపాయలు ఇస్తే దాని ప్రపంచం అంతానే ప్రోకర్ చేస్తున్నారు. మరి 2 లక్షల రుణమాఫీ నీకు 7 లక్షల రూపాయలు అప్పు చేసిపోతే 2 లక్షల రూపాయలు నీకు రుణమాఫీ చేసిన అనేది అర్థం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని మరి అయ్యాల మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో మీటింగ్ పెడితే బస్సులు డబ్బులు కట్టుకొని కూడా క్యాన్సిల్ చేశారు మీటింగ్ పోకుండా. మేము ఎక్కడ ఖమ్మం మీటింగ్ పోవాలంటే మేము ఏడికి పోయినాక నగరకాలు దాటినాక మేము కారు కట్టుకొని పోతుంటే మమ్మల్ని కారు పక్క పెట్టి మమ్మల్ని మీటింగ్ పోనీయాలి. ఇవాళ మరి ఈ ధర్నాలు చేస్తామని అంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. అది గుర్తులేదు వాళ్ళకు. ఒక మీటింగుకు నాకు 70 సంవత్సరాలు, నేను ప్రతి ఒక్క మీటింగు పోయినా, ఖమ్మం పోయినా, విజయవాడ పోయినా, గుంటూరు పోయినా, ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ బస్సులు ఆపలేదు, పర్మిషన్ ఇచ్చారు. మీరు రవాణా శాఖ మంత్రి దగ్గర మంత్రి ఒక డబ్బులు కట్టుకొని బస్సులు ఇస్తామని డబ్బులు కట్టుకొని కూడా తీరా మోసం వస్తారకే ఆ బస్సులు క్యాన్సిల్ చేసి పారేసారు. అంటే మీటింగు క్యాన్సిల్ కావద్దని. తెలంగాణ ఇచ్చింది ఇందిరమ్మ, సోనియమ్మ కొడుకు ఖమ్మం వస్తుంటే అసలు సిగ్గు ఉందా కేసీఆర్ అని అడుగుతున్నాను. పర్మిషన్ ఇవ్వవా? ఒక రాహుల్ గాంధీ ఒక ఖమ్మం మీటింగ్కి వస్తుంటే నువ్వు బస్సులు రద్దు చేసినావంటే నువ్వు ఏ విధంగా తెలంగాణ తెచ్చినావు? సోనియమ్మ ఏందో తెలంగాణ తీసుకొచ్చినావా? నీ సొంతంగా పోయామని ఎత్తుకొచ్చినావా? నెత్తిలో పెట్టుకునేవన్నా? అర్ధరాత్రి బీజేపీ వాళ్ళు అడ్డం పడితే అర్ధరాత్రి తలుపు పెట్టుకొని అప్పటికప్పుడు తెలంగాణను ప్రకటించి ఏకాగ్రంగా తీర్మానించి తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. ఏడ పండుకున్నా నువ్వు తెలంగాణ ప్రకటించేటప్పుడు తలుపులు పెట్టుకొని తెలంగాణ ప్రకటించారు ఢిల్లీ పార్లమెంట్లో. ఇప్పుడు ఇక్కడున్న ఎమ్మెల్యే రాయగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలంటుండు. ఇవ్వచ్చా మంత్రి పదవికి అర్హుడా? మంత్రి పదవి అంటే అర్హుడు అంటే ఇప్పుడు ఏమంటారు, మంత్రి పదవికి అర్హుడే. ఆయన చేసినవి ఏంటంటే 2-3 పాయింట్లు, మంచి పాయింట్లు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 12 సీట్లు నేను పక్కా సీట్లు గెలిపించుకొస్తాను ఒక హామీ ఇచ్చాడు. అన్నదమ్ములు బ్రదర్స్ నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 12 సీట్లు ఉన్నాయి. 12 సీట్లకు మేము 12 తీసుకొస్తామంటే ఒకటే సీటు ఓడిపోయింది. ఆ ఒక్క సీటు కూడా ఓడిపోయేది కాదు, 3,000 మేరకు ఓడిపోయింది. అలా పటేల్ రమేష్ రెడ్డికి అదే టికెట్ ఇస్తే ఇలా దామోదర్ రెడ్డికి పెద్ద మనిషి ఆపితే ఇలా పటేల్ రమేష్ రెడ్డి వచ్చేటోడు. 12 సీట్లకు 12 సీట్లు వచ్చేది. వీళ్ళు ఆయనకి ఏమంటే ఇయ్యక హైకమాండ్ ఏం చేస్తే దామోదర్ రెడ్డి ఒకసారి ప్రేయడ్ కదా, ఇక పెద్ద మనిషి అయితే అని ఒకసారి ఇచ్చేస్తే స్వల్ప మెజార్టీతోటి 3,000 మేరతో ఓడిపోయింది ఒకటి. తర్వాత అదొకటి 12 అనుకుని ఒక్కటి పోయింది. దాన్ని బట్టితే మరి వీళ్ళు అనుకున్న మాట సాధించుకుంటూ వస్తారు. ఉమ్మడి జిల్లాలో 2 అన్నదమ్ములు బ్రదర్స్ వాళ్ళు అనుకున్నది సాధించుకుంటూ వస్తారు. మొన్న పార్లమెంట్ సీటు కూడా ఓడిపోతుంది అన్నారు. కాంగ్రెస్ పోతుంది అన్నారు. భువనగిరి పక్క నువ్వేం చేస్తావో పక్క పార్లమెంట్ సీట్ తీసుకొని మా దగ్గరికి రావాలి అని మన ముఖ్యమంత్రి గారు ఇంటికి పోయి చెప్పొచ్చు, తీసుకుపోయి పార్లమెంట్ సభ్యుని నువ్వు ఏం చేస్తావో నాకు ఈయనను గెలిపించుకొని నా కాడ తీసుకురావాలి, గెలిపించుకొని తీసుకుపోయాడు. దాన్ని బట్టి చూస్తే మరి మంత్రి పదవి ఇవ్వాలి కదా తప్పకుండా. ఇప్పుడు 12 అన్నారు, ఒకటే ఓడిపోయింది. పార్లమెంట్లో 2 గెలిపిస్తామన్నారు, 2 గెలిపించారు. నల్లగొండ వచ్చింది, అటు భువనగిరి వచ్చింది. వాళ్ళు మరి ఏ విధంగా వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అంటారు. మరి 2 అన్నదమ్ములు అంటే వాళ్ళ పట్టుదలతోటే ఈ 11 కూడా వచ్చినాయి. ఎందుకంటే
మొత్తం వాళ్ళని కాదు, వాళ్ళు ఎట్లా గెలిపించారు, వాళ్ళు ఎట్లా చేసి ఇట్లా చేసి అనటానికి వీళ్ళు వాళ్ళు ఒక మాట ఇచ్చేసారు. వాళ్ళు మేము 12 గెలిపిస్తాం అన్నప్పుడు వాళ్ళు ఎంత ధీమతోని మాట ఇచ్చినట్టు హైకమాండ్కు. అయితే దాన్ని బట్టి చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి అర్హుడే, అది మన రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి అర్హుడే అని నేను అయితే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకుంటే బాగుంటుంది? ఇప్పుడు మీ పార్టీ ఎన్ని గెలుచుకోబోతుంది లాస్ట్ అండ్ ఫైనల్గా? మన సర్పంచ్ని ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకోవాలంటే ఊరు నేను 10 రూపాయలు సంపాదించుకొని బయట పడే అటువంటి సర్పంచ్లని ఎన్నుకునటం వేస్ట్. ఏ పార్టీ అయినా కావచ్చు. ఊరిని అభివృద్ధి చేసి ఒక బడ, ఒక గూడ, ఒక రోడ అటువంటి అభివృద్ధి చేసి ఊరు మంచి పేరున్న అభ్యర్థిని, ఊరి సేవ చేసే అభ్యర్థిని చూసి గెలిపేయటమే అసలు నా విధంగా, నా ఉన్న అనుభవంలో మంచి పద్ధతి. ఎవరినో డబ్బులు ఇచ్చి 10 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టి గెలిపిస్తాం, వాడు ఊరు ముఖం కూడా చూడడు. మంచిగా 20 లక్షలు పెట్టిండు అనుకో, మరి ఆ 20 లక్షలు నేను ఎట్లా సంపాదించుకోవాలి, నేను ఏం చేస్తే సంపాదించుకుంటా, ఎట్లా బయటపడాలి? ఆయనకు ఉండే విధానం ఆ 20 లక్షల మీదనే పోతుంటుంది. నేను ఊరికి బడి కట్టాలి, గుడి కట్టాలి, రోడ్ వేయాలి, నేను అది అభివృద్ధి చేయాలి అనేది మనకి మధ్యలో ఉండదు. ఇక ఈ 20 లక్షల మధ్య ఉంటుంటుంది. నేను ఎట్లా ఖర్చు పెట్టినా నేను ఎట్లా సంపాదించుకోవాలి, ఏ విధంగా నాకు వాళ్ళకి కూడాలి. అట్లా కాకుండా పార్టీ పద్ధతిగా పార్టీ విధానం నడిపెట్టడానికి పట్టణం కట్టాలి. ఊళ్ళో రోడ్ల పని తిరిగి ఎక్కడ హైదరాబాద్ నోడు తీసుకొచ్చి బొంబాయిలో నుండి డబ్బులు నూనె తీసుకొచ్చి పెడితే వాడు ఇక్కడ గెలుస్తాడు, వాడు హైదరాబాద్లో పడతాడు. ఇక్కడ కష్టాన్ని వస్తురాలు ఎదుర్కొంటాడు ఊడోడు. లంచ పంచాయతీ, దొంగ పంచాయతీ, గెట్టు పంచాయతీ, ఆకిలి పంచాయతీ, 96 పంచాయతీలు ఉంటాయి. అన్నిటితో ఏగేటోడు ఊరోడు. ఏమో హైదరాబాద్ కలిసి వచ్చి వాళ్ళకి గెలిచి మళ్ళీ హైదరాబాద్ పడితే అటువంటి విధానాలు ఆలోచించి ఓటేయాలి. ఒకసారి చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.